జిల్లా కేంద్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని మూల విరాట్ కు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులు విచ్చేసి మూలమూర్తిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి మూలమూర్తికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శేషవస్త్రంతో ఆయనను సత్కరించారు. విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మార కైలాసంతో పాటు ప్రధాన కార్యదర్శి కమటాల శ్రీనివాస్, కోశాధికారి రాజేందర్ తో పాటు సభ్యులు కుమరవెల్లి కిషన్, మరియాల రాజన్న, సూర రంజిత్, కాసం మధుకర్, ఎలిమెల్లి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామి అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి జయంతిని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి మూలమిరాట్ను దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయమంతా స్వామివారి నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మార్కండేయ గోత్రోద్భవస్య పేరము వెంకటేశ్వరులు నామదేశ్య జ్ఞాన శ్రీనామీం సర్వేషాం ఓం చెంచమే మేచమే పెంచమే కామచమే కామచమే నామదేశ్య సర్వేషాం ఓం చెంచమే మేచమే పెంచమే నమస్కారాయ నమస్కారాయ శివతరాయ జావలి దేవసేనా సర్వేషాం పంచాం కృష్ణాం సమర్పయామి ఓం నమో సర్వేభ్యో ఏకేన పృథివీమనో యంత్రిక్షే ఏదేభ్య సర్వేభ్యో నమః नमः शिवाय नमः शिवाय च शिवतराय च वल्ली देवसेनासन सुब्रह्मण्येश्वर स्वामी नमस्काराय नमः शिवाय च शिवतराय च वल्ली देवसेनासन सुब्रह्मण्येश्वर स्वामी नमः पंचामृत समर्पयामि शिवाय नमस्काराय नमः शिवाय च शिवतराय च वल्ली देवसेनासन सुब्रह्मण्येश्वर स्वामी नमस्काराय नमः शिवाय च शिवतराय च वल्ली देवसेनासन सुब्रह्मण्येश्वर स्वामी नमः पंचामृतस्नानं समर्पयामि ओम नमो सर्वेभ्यो एकेन पृथ्वीमनो यन्त्रविषेदिनेभ्यः सर्वेभ्यो नमो नमः वल्ली देवसेनासन सुब्रह्मण्येश्वर स्वामिभ्यो नमः पंचामृतस्नानं समर्पयामि विकास नामदेस्य लक्ष्मी नामदेस्य वंशी नामदेस्य शंकर नामदेस्य सर्वे प्रदाजमे वजश्चमे रसश्चमे कृतञ्चमे मधुचमे शक्तिश्चमे सप्रीतिश्चमे नमो नमः वल्ली देवसेनासन सुब्रह्मण्येश्वर स्वामिभ्यो नमः पंचामृतस्नानं समर्पयामि नमस्काराय नमः शिवाय च शिवतराय च श्री वल्ली देवसेनासन सुब्रह्मण्येश्वर स्वामिभ्यो नमः पंचामृतस्नानं समर्पयामि एच पृथ्वीमनो यन्त्रक्षे दिनेभ्यः सर्वेभ्यो नमो नमः शिवाय च शिवतराय च अष्टमे षष्ठमे वरश्चमे द्रविणञ्चमे निन्दाचमे दत्ताचमे सर्वस्मध्यामधविषयजनमूर्च्छमे सुरदाचमे पजश्चमे रसश्चमे कृतञ्चमे मधुचमे शक्तिश्चमे सप्तमे पजश्चमे रसश्चमे कृतञ्चमे मधुचमे शक्तिश्चमे सप्रीतिश्चमे वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वराय नमः योपां पुष्पं वेद पुष्पं च शङ्करान्वितं पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यतां पुष्पवान् प्रजावान् पशुमान् भवति अस्मद् गोत्रोद्भवस्य सर्वदाचमे वजश्चमे रसश्चमे कृतञ्चमे मधुचमे सत्य रघुनन्दनरामदेवस्य मदवीराग्निः श्रीरक्षारामदेवस्य विशेषणमूर्च्छमे सर्वदाचमे वजश्चमे रसश्चमे कृतञ्चमे मधुचमे सप्रीतिश्चमे वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर कांति नामदेश्वर सागर कांति नाम इटी కార్యక్రమానికి భక్తులు వారు వచ్చి వారి యొక్క మనోసంఘర్ష భక్తులచే అభిషేకం జరిగింది. ప్రతి మంగళవారం ఇప్పటివరకు 1,00,000 అభిషేకాలు జరిగాయి. చాలా ఆనందదాయకము. అందరూ రండి, స్వామివారి ఆశీస్సులు పొందండి.
नित्यायुपतेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुधायमाने हरिकामदेस्य श्रीजानवदेस्य श्रीशानवदेस्य सर्वेषां धर्माणां ఆలయ నిర్మాణం నుండి ఆనందం భక్తులందరికీ సూచన, ఇటు సైడ్ నుండి వచ్చేవారు ఎవరైనా కానీ వారు దాతలు, ఆలయ నిర్మాణానికి దాతలు వారు అన్యథా భావించకండి, సహకరించండి. హరం హర महादेवाय नमः. हर 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 महादेव. कृपा कटाक्षेत्यंत पयाय पंचामृताभिषेक वस्तु ओम सत्य मे मयच मे प्रेम मे कामच मे कामच मे समर्थ मे भद्रच मे जयच मे विमला सत्यंतम मे वल्ली देवता परमेश्वर संता प्रीत्यंतम समस्त दोष दोष नाश पीड़ा మండల పూజ అన్న మళ్ళీ చెప్తా 26 మండల పూజ హరోహర మురుగా మురుగా జగిత్యాల పట్టణం లోపల వేలాది మంది భక్తుల సహకారంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయము అనుకున్నదే తడువుగా కేవలము 100 దినముల లోపల స్వామి ఆలయ నిర్మాణము జరిగిన నాటి నుండి మొదలుకొని ఈనాటి వరకు స్వామి ఆలయం లోపల దేదీప్యమానంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయంటే నిజంగా ఈ జగిత్యాల ప్రాంతంలోని లక్షలాది మంది భక్తుల ఆశీర్వచనములు సహకారం మాత్రమే చెప్పక తప్పదు. అలాంటి తరుణంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారి పుట్టిన తిథి సందర్భంగా మరి భక్తులందరూ మరి ఇప్పుడున్న పరిస్థితి కూడా కరోనా నిబంధనలను పాటి
పాటించి సామాజిక దూరాన్ని పాటించే విధంగా స్వామివారికి నేరుగా మూల విగ్రహానికి క్షీరాభిషేక మహోత్సవ కార్యక్రమం గత సంవత్సరము మా ట్రస్ట్ సభ్యులందరం కలిసి వేద పండితుల ఆలోచనల మేరకు మూల విగ్రహంకు క్షీరాభిషేక మహోత్సవ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి మొదలుకొని మరి ఈ సంవత్సరం కూడా స్వామివారి మూల విగ్రహంకు క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి నిజంగా స్వామివారి ఆలోచన ఆశీర్వాద ఫలంగానే గత సంవత్సరము క్షీరాభిషేక మహోత్సవం జరిగిన తదుపరి దినమే ఈ ఆలయం లోపల ప్రత్యక్ష దైవము నాగుపాము మరి ఇక్కడ ఆలయ ప్రాంగణం లోపల స్వామివారి గర్భగుడి లోపల ప్రత్యక్షం అవడం నిజంగా మరి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు. మరి భక్తుల కోరికలు తీర్చే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు మరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ స్వామివారికి ప్రతి మంగళవారం జరిగే విశేష అభిషేక కార్యక్రమం లోపల చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుంచి కూడా ఇచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సమస్త మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకుంటూ హరోమర మురుగా మురుగా మహాసరస్వతి సద్గురు చరణ స్థానిక జగిత్యాల పట్టణానికి దక్షిణ వైపులో ఉన్న ఎరుకులో స్వామి యొక్క ఆలయం ఇప్పటివరకు సేవా సమితి వాళ్ళు పెట్టినారు. అతి అద్భుతంగా అతి కొద్ది కాలంలో శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క కరకమల చేత ఆగమశాస్త్ర ప్రకారంగా ఆగమ పండితులైన శ్రీమాన్ మండు వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క కరకమల చేత వేదిక నిర్వహణలో అత్యద్భుతంగా ఆలయం తెలిసినటువంటి విషయం భక్తులందరికీ కొంగు బంగారమై ఉన్న విషయం తెలిసింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక ద్వారా ఉద్భవించినటువంటి ఒక కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం కాదు అని చెప్పి వజ్రాంగుడు అనేటువంటి ఒక మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి ఒక వజ్రాంగి యొక్క కోరిక చేత ఆ తారకాసురుడు జన్మిస్తాడు. ఆ తారకాసురుడు జన్మించినటువంటి ఒక తారకాసురుడు బ్రహ్మాది దేవతల యొక్క పదవులన్నీ తీసుకుని అందరినీ మొరాయిస్తూ ఉంటే దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి యుద్ధం చేసి తన సుదర్శన చక్రాన్ని వదిలితే కూడా ఆ తారకాసురుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ సుదర్శన చక్రం ఒక పుష్పంలాగా ఆయన కంఠంలో ఉంటుంది. విష్ణుమాయ ద్వారా ఆయన తారకాసురుడి యొక్క యుద్ధరంగం నుంచి తప్పించుకొని దేవతలంతా శివుడిని ప్రార్థన చేస్తే కామాని అయినటువంటి శివుడు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత 100 సంవత్సరాలు క్రీడించినా కూడా శివుడు కామమోహితుడు కాడు. ఆ కామమోహితుడు కాకపోయేసరికి దేవతలందరినీ మాయామోహంలో వేసినటువంటి పరమశివుడు లోక కళ్యాణార్థమై సనందునికి ఇచ్చినటువంటి ఒక వరము ద్వారా సనందుడే సాక్షాత్తు శివునికి వరమిస్తాడు, నేను నీ యొక్క కుమారుడిగా జన్మిస్తాను. కానీ అదే పార్వతీదేవి గర్భంలో ఉండనని చెప్పేసి అమ్మవారి వరమిస్తాడు. ఇవి రెండు కాకుండా వాళ్ళిద్దరి కలయిక ద్వారా ఎట్లాగైతే లోక కళ్యాణార్థమై ఉద్భవించారో ఆ కుమారస్వామి జన్మించినాడు. ఒక సమయంలో గర్భంలోకి వెళ్లకుండా అగ్నిలోకి, తర్వాత 6 ద్వారాల ద్వారా మరి నా గర్భంలో ఎప్పుడు ఉంటావు అంటే కైలాసంలో ఉండేటువంటి ఒక నదిలో నేను నీకు కొడుకుగా ఉంటానని చెప్పి చివరిగా కుమారస్వామి జన్మించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ఆయన ఉద్భవించడం, లోక కళ్యాణార్థమై తారకాసుర సంహారం కోసం జన్మించినాడు కనుక ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా మన స్థానిక జగిత్యాల పట్టణంలో అద్భుతంగా భక్తులందరి చేత, ఎందుకంటే భగవంతుడు భక్తుల ప్రియుడు కనుక ఒకనాడు నారద భగవానుడు అడుగుతాడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి వైకుంఠానికి వెళ్తే నువ్వు ఏమేమి అంటే ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద అని చెప్తాడు. నారద భగవానుడికి మహావిష్ణువు ఎక్కడైతే భక్తులు పరమభక్తి చేత నన్ను సేవిస్తారో అక్కడ నేను ఉంటానయ్యా, వైకుంఠంలో నాకేమని అని చెప్పినట్టుగా ఈనాడు అభిషేకంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క మనసులో ఉండేటువంటి ఒక కోరికలను దేవతలందరికీ వర్ణించినటువంటి ఆ కుమారస్వామి మనందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి ఒక కోరికలన్నీ నెరవేర్చి ఇటువంటి ఉత్సవాన్ని మనందరి చేత మనం ఉన్నంతకాలం మనందరినీ ధర్మ మార్గంలో నడిపించాలని, ఇటువంటి ఒక స్వామిని చూసే అవకాశం లేని వాళ్లకు మన మీడియా ద్వారా చూపిస్తున్నటువంటి భక్తులకి కూడా చూసిన వారికి, చూపించిన వారికి, చేసిన వారికి, చేపించుకున్నటువంటి ఒక స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించి
ఇంట్లో ఉండేటువంటి ఒక కళ్యాణ పరంపరను, సంతాన ప్రాప్తిని ఇవ్వాలని కోరుకుంటూ హరోం హర మురుగా మురుగా.